హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్ఆర్ డైరీస్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వచ్చేసి వీడియో ఏంటంటే బోడకాకరకాయల కర్రీ చేసుకోవడం అన్నమాట. మేము మా ఇంట్లో ఎలా చేసుకుంటామో ఏంటి అనేది నేనైతే ఈ వీడియోలో చూపిస్తాను. మీరైతే స్కిప్ చేయకుండా వీడియో అయితే చూసేయండి. ఇవి ఎక్కడివంటే మా అమ్మమ్మ తీసుకొచ్చిందండి. మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో అయితే చెట్లు ఉన్నాయి, బోడకాకరకాయల చెట్లు ఇంటి దగ్గరే ఉంటాయి అన్నమాట. అంటే విలేజ్ ఊర్లో కదండి మేము ఉంటుంది. ఇంటి దగ్గర చెట్లు పెంచుకుంటారు. ఆ చెట్లకు కాసిన కాయలు అన్నమాట. ఇవైతే మాకు ఉంది కానీ చెట్టు ఇంకైతే కాయడం లేదు ప్రజెంట్గా. అయితే మా అమ్మమ్మ కర్రీ వండుకొని అని చెప్పేసి అయితే కొన్ని తీసుకొచ్చి ఇచ్చింది. ఈరోజైతే కర్రీ ఇదండి. మేము ఎలా చేసుకుంటాం ఏంటి అనేది ప్రాసెస్ అయితే మీకు చెప్తాను. మీరైతే చూసేయండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం పదండి. ఓకే గాయస్, ఇక్కడైతే నేను 2 టమాటోలు మరియు 1 ఉల్లిగడ్డ అయితే కట్ చేసి పెట్టుకున్నాను. ఆల్రెడీ 2 టమాటోలు చిన్న చిన్న సైజు తీసుకున్నాను. ఇవి కూడా కట్ చేసుకున్నాను. బోడకాకరకాయలు కట్ చేసుకొని వాష్ చేసి పెట్టుకున్నాను అన్నమాట. అక్కడైతే పొయ్యి పైన అయితే చిన్న గిన్నె పెట్టేసుకున్నాను. గిన్నె పెట్టేసుకుని అందులో ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ వేడాక మనమైతే పోపు దినుసులు యాడ్ చేసుకొని కర్రీ అయితే ప్రిపేర్ చేసుకుందాం. బోడకాకరకాయల కర్రీ అంటే ఎంతమందికి ఇష్టం అండి? నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎంతమంది ఇష్టంతో తింటారు అనేది. నాకైతే చిన్నప్పుడు అసలు ఇష్టం ఉండేది కదండి. మనం ఆయిల్ అయితే వేడైపోయింది. వేడైన తర్వాత కొంచెం జీలకర్ర మరియు కొన్ని ఆంటి గింజలు వేసుకుంటున్నాను. ఆంటి గింజలు అంటే ఎవరికన్నా మీకు తెలుసుంటే కామెంట్ చేయండి. అవి ఆంటి గింజలు అంటే ఆంటి గింజల ఆకులు కూడా ఉంటాయి కదండి. ఆకులు మేమైతే మా ఇంట్లో అంటే మా ఊర్లో ఎవరైనా సరే అవి మనం ఆకుకూరలు వండుకుంటాం కదా, తోటకూర, అందులోకి వాడుకుంటారన్నమాట. టేస్టీగా ఉంటుంది ఆంటి గింజల ఆకులు. అయితే పోపు దినుసులు వేసుకున్న తర్వాత ఉల్లిగడ్డ వేసుకున్నాను. ఉల్లిగడ్డ అనేది కొంచెం మనకు కలర్ చేంజ్ అవ్వాలి, కొంచెం కుక్ అవ్వాలి. అది కుక్ అయిన తర్వాత మనం ఇంకా ప్రాసెస్లోకి వెళ్దాం. ఇంకా పసుపు యాడ్ చేయాలి, అలాగే అల్లం యాడ్ చేసుకోవాలి. ఇందులో పచ్చిమిర్చి కావాలంటే పచ్చిమిర్చి మీరు వేసుకోవచ్చండి. మాకు ఇంట్లో లేదు కాబట్టి ప్రజెంట్గా మేము అయితే వేయడం లేదు, కారం వేసుకుంటున్నాము. పచ్చిమిర్చి వేసేసుకోవచ్చు మీరు. ఇవి విలేజెస్లో ఊర్లో అయితే మాకు బోడకాకరకాయలు అట్టిగా ఫ్రీగానే దొరుకుతాయండి. ఇంటింటికి చెట్లు ఉంటాయి మరియు మాకు దగ్గరలోనే అడవి ఉంది కాబట్టి అడవిలోకి వెళ్ళి కూడా తెచ్చేసుకుంటారు చాలామంది. బోడకాకరకాయల కర్రీ కాయలైతే తెచ్చుకొని వండుకుంటాం ఫ్రీగానే. సిటీలో అయితే మనకు చాలా రేట్ ఉంటుంది వీటికి, 70-80 అలా ఉంటుంది అనుకుంటా ఒక 1 kgకి. మేమైతే ఎప్పుడు కొనలేదు కానీ మా ఇంటి దగ్గర దొరుకుతాయి కాబట్టి ఆల్రెడీ మేము ఇంట్లోనే ఫ్రీగా చేసేసుకుంటాం అన్నమాట మంచిగా. మేమైతే మా ఇంట్లో ఇలా ప్రిపేర్ చేసుకుంటామండి. మీరు ఎలా చేసుకుంటారా అనేది కామెంట్ చేయండి. చాలా సింపుల్గా అండి, ఎవరైనా చేసేసుకోవచ్చు. వంట రాని వాళ్ళు కూడా చేసేసుకోవచ్చు. చాలా సింపుల్ ఈజీ వేలో అన్నమాట ఇదైతే. ఉల్లిగడ్డలు అనేవి ఆల్రెడీ కలర్ చేంజ్ అయినాయి కదండి, చూడండి. ఇందులో మనం అల్లం వేసుకుందాం ఇప్పుడు. అల్లం వేసుకున్న వెంటనే మనం పసుపు అనేది వేసుకోవాలండి. ఏ కూరలో అయినా సరే అల్లం పసుపు 2 ఒకేసారి పడాలి. ఇప్పుడు పసుపు వేసుకుందాం. నాకు బోడకాకరకాయల కర్రీ కంటే నార్మల్ కాకరకాయలు ఉంటాయి కదండి, అవి అయితే కర్రీ చాలా ఇష్టం. చిన్నప్పుడు అసలు బోడకాకరకాయలు తినకపోయేదాన్ని, ఇప్పుడైతే తింటున్నాను. బాగా అనిపిస్తుంది మంచిగా. చిన్నప్పుడు ఎందుకో ఇష్టం ఉండేది కదండి. మనం పసుపు వేసుకున్నాం కదా, పసుపు అదంతా మనం కలుపుకున్న తర్వాత బోడకాకరకాయలు వాష్ చేసి పెట్టుకున్నవి వేసేసుకుందాం. అలాగే ఉప్పు కూడా వేసేసుకోవాలి. ఉప్పుతోటే మనకు సగం కర్రీ అనేది కుక్ అయిపోతుంది ఆల్రెడీ ఉప్పు వేసుకోవడం వల్ల. మనం ఏదైతే కూరగాయలు ఏవైనా సరే వేసుకున్న వెంటనే మనం ఉప్పు అనేది వేసుకోవాలండి. ఓకే గైస్, మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నారా? వీడియో చూస్తున్నట్లయితే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మంచి మంచి వీడియోస్ అయితే నేను చేస్తానండి. ఇలాగే సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను.
మనకు కుక్ అయిపోయింది కదండి, కొంచెం అయితే ఇంక కొంచెం కుక్ అవ్వాలి. మనం మధ్య మధ్యలో అయితే ఇలా మూత తీస్తూ చూస్తూ కలుపుతూ ఉండాలి, లేదంటే కింద అంటుకుంటుంది. కాబట్టి మనం కలుపుతూ ఉంటే అంటుకోకుండా ఉంటుంది, మంచిగా కుక్ అవుతుంది అన్నమాట. చూడండి కొంచెం ఇట్లా అంటుకున్నట్టుగా అనిపిస్తుంది కదా, అలా అంటుకోకుండా ఉండాలంటే మధ్య మధ్యలో తీస్తూ కలుపుతూ అలా ఉండాలన్నమాట. ఇప్పుడు టమాటోస్ అయితే వేసుకున్నాను. టమాటోలు కూడా కొంచెంసేపు మగ్గనివ్వాలి, మూత పెట్టేసుకొని మధ్య మధ్యలో తీస్తూ కలుపుతూ ఉండాలి అంటుకోకుండా ఉండడం కోసం. టమాటోలు ఇంట్లో పెట్టుకున్న టమాటోలు మనం పెంచుకున్న చెట్లవి అయితే ఈజీగా మగ్గిపోతాయండి, కానీ బయట కొనుక్కున్నవి అంత తొందరగా అనేవి మగ్గవు. మనం ఇంట్లో పెట్టుకునే ఫెర్టిలైజర్ మందులు కొట్టకుండా పెంచుతాం కదా, అవైతే ఈజీగా కుక్ అవుతాయి మంచిగా. టమాటోలు కొంచెం మగ్గిపోయిన తర్వాత మనం కారం అనేది వేసుకోవాలి. 2 స్పూన్స్ కారం అయితే నేను వేసుకున్నాను, ఎందుకంటే పచ్చిమిర్చి వేయలేదు కాబట్టి 2 స్పూన్స్ కారం వేసుకున్నాను. కారం వేసిన తర్వాత కలుపుకొని కొద్దిసేపు కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకుంటున్నానండి. వాటర్ అనేది ఆప్షనల్, వాటర్ వేయకుండానే ఇంకా కూర చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. మాకు ఇది కర్రీ కొంచెమే, కాయలు కొన్నే కాబట్టి కూర సరిపోదని చెప్పేసి వాటర్ అయితే కొంచెం వేసుకుంటున్నాను, కొంచెం సూప్ కోసం. అంటే మరీ ఎక్కువ సూప్ కాదు, కొంచెం గ్రేవీగా అలా ఉంటుందని చెప్పేసి కొంచెం అయితే వాటర్ వేసుకున్నాను. కూర అయితే ఆల్మోస్ట్ ఫైనల్కి వచ్చేసిందండి, అయిపోయింది. చూసారు కదా ఎంత బాగా సింపుల్గా అయిపోయిందో కూర అయితే. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, మీకు కూడా బాగా నచ్చుతుంది బుడకాకరకాయల కర్రీ. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్, బాయ్ బాయ్. మీరు ఎలా